నమస్తే అండి. మహాయుత కూటమి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర పర్యటనకి వెళ్ళేటప్పుడు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ ఎన్డీఏ కూటమి పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు, ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వల్ల ఆయన చెడ్డ పేరు రావడం తప్ప ఇంకేం లేదు అనేటువంటి మాట మాట్లాడారు. కాకపోతే ఏంటంటే గెలిపోవటంతో సంబంధం ఉంది. ఎన్డీఏ కూటమిలో కీలకమైన భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పర్యటించేటువంటి పరిస్థితులు ఉంటాయి. తదనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారి కార్యాచరణ కూడా ఉంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు. దానితోటి పవన్ కళ్యాణ్ గారి గెలిపోవడం పెద్దగా సీరియస్గా తీసుకునేటువంటి వ్యక్తి కూడా కాదు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పర్యటించినటువంటి అన్ని ప్రాంతాల్లో, లాటూర్ కానీ పూణే కానీ, ఆ ప్రాంతాలన్నింటిలో ఆల్మోస్ట్ ఆయన నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాల్లో అయితే ఆయన పర్యటించారో ఆయా నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు వచ్చిన రెస్పాన్స్, ఆ రోజు ఆయన పర్యటన అప్పుడు అశేష జనవాహిని రావటం, ఆ ర్యాలీలు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎంతైతే పెద్ద పెద్ద ర్యాలీలు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించగలుగుతారో అంత పెద్ద ర్యాలీలు అక్కడ ఆ ర్యాలీలోనే అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క వేవ్ అంటే ఎన్డీఏ కూటమి యొక్క వేవ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కలవటంతో అక్కడ గెలుపు నల్లేరిపోయిన నడికేటువంటి విషయం అర్థమైంది. ఏదేమైనప్పటికీ ఏంటంటే గేమ్ చేంజర్ అంటే పొటాపోటీగా ఉన్నటువంటి ఎన్నికని వన్ సైడ్ చేసినటువంటి ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారికే చెప్పవచ్చు. ఎందుకంటే సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ఆయన ఆకర్షించడం, ప్రజలందరినీ ఆకర్షించడం, ఆయన పర్యటన ఖచ్చితంగా బీజేపీ అవకాశాలను మెరుగుపరిచిందని చెప్పుకోవాలి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి అది కూడా తోడ్పడిన ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు.